హీరో కానీ బయట కాదని పవన్ కళ్యాణ్ చూస్తే తెలిసిపోయింది. 30 నిమిషాల ప్రచారానికి ఎండలకు తాళలేక స్పృహ తప్పి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం ప్రతిరోజు రద్దవుతూనే ఉంది. పిఠాపురంలో ముహూర్తం పెట్టి మరీ ఎన్నికల ప్రచారానికి దిగారు. కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పిఠాపురంలో 4 రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. రోజంతా జనంతో ఉండగా జ్వరం వచ్చింది. దీంతో సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ పిఠాపురం వచ్చారు. మళ్లీ జ్వరం తిరగబెట్టింది. దీంతో హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది. నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అనారోగ్యానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్తున్న క్రమంలో కారులో సొమ్మసిల్లిపోయాడు. దీంతో జన సైనికులు ఆందోళన నెలకొంది. 30 నిమిషాల ప్రచారానికే పడిపోతే ఎలా సార్ అంటూ పవన్ ను నిలదీస్తున్నారు. వెటకారంతో కూడిన కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఎన్నికలకు పట్టుమని 35 రోజులు కూడా లేవు. పవన్ ఇప్పటి వరకు పర్యటించింది 2 నియోజకవర్గాలు. తాను పోటీ చేసి చేస్తున్న పిఠాపురంలో 4 రోజుల పాటు ఉండి ప్రచారం పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. కానీ జ్వరం కారణంగా 2 రోజులకు పరిమితమయ్యారు. అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం రద్దయింది. అనకాపల్లి ఇలా వెళ్లారో లేదో అలా వచ్చేశారు. హైదరాబాద్ వెళ్లిపోయారు. అసలు మిగతా నియోజకవర్గాల్లో ఎప్పుడు పర్యటిస్తారో కూడా తెలియని పరిస్థితి. తెనాలిలో నాదెండ్ల మనోహర్ కి మద్దతుగా ఈ నెల 3న ప్రచారం చేస్తారని స్కెడ్యూల్ ప్రకటించారు. తీరా బహిరంగ సభ సమయానికి 2-3 గంటల ముందు అనారోగ్య కారణాలతో రాలేనంటూ ప్రకటన చేశారు. దీంతో అక్కడ నాదెండ్ల మనోహర్ మృత్యుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ పర్యటిస్తారని స్కెడ్యూల్ ప్రకటించారు. మళ్లీ సాయంత్రానికి మరో అప్డేట్ ఇచ్చారు. అనారోగ్యంతో పవన్ రాలేదని, ఆయన ఆరోగ్యం కుదుట పడలేదని చెప్పుకొచ్చారు. 7న పవన్ ఎలాగాలా అనకాపల్లి వచ్చారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో పవన్ యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారని టీవీ ఛానల్లో ట్రోలింగ్ వచ్చింది. దీంతో పవన్ విషయంలో ఎందుకిలా జరుగుతుందని జనసేనలోనే ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ నెల 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొనాలి. కానీ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారా లేదా అన్నది చూడాలి. మరోవైపు ఈ రోజు యలమంచిలిలో పవన్ ఎన్నికల ప్రచార సభ రద్దయింది. జ్వరంతో బాధపడుతూ ఉండడంతో పవన్ నీరసంగా కనిపిస్తున్నారు. 2 రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించారు. దీంతో ఈ రోజు యలమంచిలి పర్యటన వాయిదా పడింది. రేపు ఉగాది వేడుకలు పిఠాపురంలో ఆయన జరుపుకోవాలి. 9-10 తేదీల్లో చంద్రబాబుతో కలిసి గోదావరి జిల్లాలో 5 సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అటు తర్వాత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే తాజాగా పవన్ అస్వస్థతకు గురి కావడంతో ఈ స్కెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే అదురుగా సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 30 నిమిషాలు బహిరంగ సభలో మాట్లాడలేకపోయారని, అస్వస్థతకు గురయ్యారని ఎద్దేవా చేస్తోంది.